మరి మధిర మండలంలో 12 గ్రామాలకి 13,000 ఎకరాలకి ఈ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందబోతున్నాయి. ఎర్రుపాలెం మండలంలో 23 గ్రామాలు మరి 19,800 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. అంటే మొత్తం 35 గ్రామాల్లో 33,025 ఎకరాలకి నీళ్లు రాబోతున్నాయి. ఇది నిజంగా రాష్ట్ర ఇరిగేషన్ పాలసీలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్లు అందించే ఒక పాలసీ ప్రకారం ఈ ప్రాజెక్టు కూడా ముందుంటుందని చెప్పి నేను మనం చేస్తున్నా. నేను మరి మీ కాన్స్టిట్యున్సీకి భట్టి గారు రప్పించారు. ఆయన ఆదేశాల మేరకు రావడం జరిగింది. సుదీర్ఘ కాలం ఒక 30 ఏళ్ల పాటు నుంచి మేము మంచి దోస్తులం. మరి నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్. వారి రాష్ట్ర ఒక 30 ఏళ్ల పాటు నుంచి మేము మంచి దోస్తులం. మరి నేను పిసిసి ప్రెసిడెంట్ ఉండగా వారు వర్కింగ్ ప్రెసిడెంట్. వారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేయని పదవి లేదు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసిండు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా చేసిండు. అత్యంత కష్టకాలంలో శాసనసభలో కాంగ్రెస్ పార్టీ జెండా నిలబెట్టిండు. శాసనసభ పక్ష నాయకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ ని శాసనసభలో గడగడలాంచింది మీ అభిమాన నాయకుడు, నాటి ఉప ముఖ్యమంత్రిని మనం చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్రాన్ని అత్యంత కీలక బాధ్యతలు ఉన్నాడు. మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. ఆర్థిక శాఖ, విద్యుత్ శాఖ నడిపిస్తున్నాడు. మరి వారు ఉప ముఖ్యమంత్రి అయి ఫైనాన్స్ అండ్ ఎనర్జీ పోర్ట్ఫోలియో తీసుకునే రోజుకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకు? గతంలో ఉన్న వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు చేసిపోయినారు. అదే విధంగా మనం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. గతంలో అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి. మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఇంత క్లిష్టమైన పరిస్థితిలో చాలా సమర్థవంతంగా, బాబు హలో కూర్చో, ఇంత క్లిష్టమైన సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి చాలా సమర్థవంతంగా ఆర్థిక శాఖని నడిపిస్తున్న బట్టి విక్రమార్క గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.